మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభావందనాలు తెలియజేయుచున్నాను. ఈ పరిశుద్ధ విశ్రాంతి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగముగా యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. యూదుల అధికారి అయినటువంటి నికోదేము అనేటటువంటి పరిసయుడు ఉండెను. పరిసయుడు అంటే వీళ్ళందరూ జమీందారులు అన్నమాట. సమాజంలో బాగా డబ్బు ధనం ఉన్నటువంటి వారు. ఈ పరిసయుల వంశంలోనే, పరిసయుల యొక్క పరిధిలోనే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఉన్నారు. పరిసయులు ధనవంతులు కాబట్టి, జమీందారులు కాబట్టి, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మొదటి 5 కాండాలు వీరు మరి వయసు వచ్చిన తర్వాత వీళ్ళు నేర్చుకునేవారు. ఇంకెవరికి అవకాశం ఉండేది కాదు. పరిసయులు అంటే జమీందారులు, కొంచెం గొప్ప, ఈ 12 గోత్రాల్లో గొప్ప వంశంలో పుట్టినటువంటి వ్యక్తులుగా వీరు గుర్తించబడి, వీరు మాత్రమే ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవీకాండము, ద్వితీయోపదేశ కాండం, ఈ పంచకాండాలను వీరు మాత్రమే నేర్చుకునేవారు. సునగోగులు అనే పాఠశాలలు ఉండేవి. దేవుని సమాజ మందిరంలో సునగోగులు అనేటటువంటి వీటికి వీరు మాత్రమే వెళ్ళేవారు. అలాగే ఎంతో నిష్ఠాగరిష్ఠుడైన పౌలు గారు కూడా, ఆయన కూడా పరిసయ సంతతికి సంబంధించినోడే. ఈయన కూడా అలాగా మంచి యవనంలోనే మంచి జ్ఞానము, వివేకము, ఈ ధర్మశాస్త్రం అంతా కూడా కూలంకషంగా బాగా చదివినటువంటి వ్యక్తి, బాగా తర్కించగల శక్తి సామర్థ్యం కలిగినటువంటి పండితుడు. కాబట్టి యూదుల అధికారి అయిన నికోదేము రాత్రిపూట వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు దగ్గరికి వచ్చి, నీవు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వ్యక్తివని మాకు తెలుసు అంటున్నాడు. దేవుడు అక్కడికి తోడై ఉంటే కానీ నువ్వు చేస్తున్న క్రియలు ఎవడు కూడా చేయలేడు. ఇక్కడ చూసినట్లయితే ఈ సమాజ మందిరపు అధికారుల్లో, పరిసయ్యుల్లో కూడా చాలామందికి యేసుక్రీస్తు, ఈయన క్రీస్తు, ఈయన మెస్సీయ అన్న సంగతి తెలుసు. కానీ శాస్త్రులకి, పరిసయ్యులకు, ప్రధాన యాజకులకి భయపడి వెలివేసేస్తారేమో అని చెప్పేసి, ఇంత పేద కుటుంబంలో, వడ్రంగి కుటుంబంలో పుట్టిన ఈయన్ని మనము అంగీకరిస్తే, ఆహ్వానిస్తే సమాజం నుంచి వెలివేయబడతామని వారు రహస్యంగానే, రహస్య క్రైస్తవులుగానే ఉండిపోయారు. ఈయన అందుకే అంటున్నాడు, రాత్రిపూట వచ్చాడు, ఎవడో చూడకుండా, ముసుగు కూడా వేసుకొని వచ్చి ఉంటాడు. వచ్చి ప్రభుతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. బోధకుడా, నువ్వు దేవుని వద్ద నుండి పంపబడిన మెస్సీవని, క్రీస్తువని, వ్యక్తివని మా అందరికీ తెలుసు అంటున్నాడు. కానీ ఎవడు బయటపడలేకపోతున్నాం, బయటపడితే వెలివేస్తారేమోనని అని అంటే డైరెక్ట్ అయిపోయారు. యేసుప్రభు ఏమన్నారంటే, ఇతనికి నా మీద విశ్వాసం ఉంది, నన్ను అంగీకరించడానికి వచ్చాడని ఈయన డైరెక్ట్ స్పీచ్, ఆయన పొగడ్తలన్నీ కూడా పక్కన పెట్టాడు. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే కానీ అతడు చేసే క్రియలు ఎవరూ చేయలేరు, నువ్వు దేవుని వద్ద నుండి వచ్చినటువంటి వాడివి అని చెప్పినప్పుడు ఆయన పొగడ్తలకి ఆయన ఇన్స్పైర్ అవ్వలేదు. కానీ ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్తగా జన్మించేటటువంటి జన్మ అంటున్నాడు. అది నువ్వు చేస్తే కానీ నువ్వు దేవుని రాజ్యాన్ని అసలు నీ హృదయంలో కానీ, నీ జీవితంలో కానీ, నీ ప్రజెన్స్లో ఎక్కడ కూడా నువ్వు చూడలేవు అని పర్టికులర్గా చెప్పాడు. రెండవది అంటున్నాడు ఈయన, అరే ముసలివాడిని నేను, మళ్ళీ రెండోసారి నేను ఎలా జన్మించగలను? మళ్ళా తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ నేను జన్మించాలా అంటే, రెండో దానికి సమాధానం చెప్తున్నారు యేసుప్రభు. ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు మూడో మాట మనకి చాలా ఇంపార్టెంట్. మూడో మాటలు ఏముందంటే, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. అలా ఇంకో దగ్గర అన్నాడు, నేను చెప్పే ప్రతి మాట ఆత్మయును జీవమునై ఉన్నది. నా నోటంటూ వచ్చే ప్రతి మాట మీలో ఆత్మను వృద్ధి చేసుకునే విధంగా ఉంది. ఆ ఆత్మతో పాటు మీరు ఆ నిత్య జీవానికి వారసులై జీవమును నా మాటల్లో ఉన్నాయని ఆయన ప్రత్యక్షంగా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు మనం ముఖ్యంగా గమనించాలి. ఒకటి, శరీరం మూలముగా జన్మించినది శరీరము. రెండోది, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయ్య ఉన్నది. 2 జీవితాల గురించి ప్రభు చెప్తున్నాడు. శరీరం మూలంగా జన్మించడం అంటే, ఇప్పుడు మనం ఇదిగో ఈ శరీరంలో ఉన్న ఈ జీవితం, ఈ శరీరానుసారమైన జీవితం, లోకానుసారమైన జీవితం, శరీరేచ్ఛల్ని
శరీర కోరికలు నెరవేర్చుకునే ఈ జీవితం శరీరానుసారమైన జీవితం. రెండోది ఆత్మానుసారమైన జీవితం ఉంది వేరేది. అది ఈ శరీరంలో ఉంటుండగానే మన ఆత్మ నివసింపవలసినటువంటి స్థలానికి అనగా పరలోకానికి, నిత్య లోకానికి తర్పీదు పొందేటటువంటి ఈ యొక్క నిత్య జీవానికి వారసులు చేసేది ఆత్మానుసారమైన జీవితం. కాబట్టి ఇక్కడ ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. సింపుల్గా ఉంటుంది కానీ ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. శరీరం మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది అని చెప్తే ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాడు. గాలి ఉంది, కంటికి కనబడదు, కానీ అది స్పర్శ చల్లగా మన ఒంటికి తగులుతుంది, లేదా వేడిగా తగులుతుంది. వేసవకాలం అయితే వడగాల్పులాగా. గాలి ఉంది, అది కంటికి కనబడదు, అది ఎక్కడి నుంచి బయలుదేరుతుందో ఎక్కడికి వెళ్ళిపోతుందో నీకు తెలియదు. అలాగే ఈ లోకంలో ఆత్మ మూలముగా జన్మించి జీవించే వ్యక్తి కూడా ఎవరికి తెలియదు. ఆ వ్యక్తికి, దేవుడికి, సైతానికి తప్ప ఆత్మ మూలముగా జన్మించే జీవితము, జీవించే జీవితము అలాగే ఉంది. గాలి ఉండడం ఎంత సత్యమో, అలాగే మారు మనసు పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఈ లోకంలో ఎవరు కూడా గుర్తించలేరు. అది ఒక మిస్టరీగా ఉంటుంది, కానీ అది దేవునితో అనుసంధానమైనటువంటి ఆత్మ అనుసారమైనటువంటి జీవితము. ఇది పరలోకానికి మనం తీసుకెళ్లే జీవితం అన్నమాట. శరీర మూలముగా జన్మించే జీవితము, శరీర మూలంగా జన్మించిన జన్మ. ఇందులో ఏముంటుందంటే ఈ శరీరానికి ఆకలి దప్పుకులు ఉంటాయి, అలాగే కాలకృత్యాలు ఉంటాయి, శరీరానికి రోగం, వ్యాధి, బలహీనత ఉంటుంది, అలాగే శరీరానికి విశ్రాంతి, నిద్ర కావాలి, శరీరానికి మనసుకి ఏదైనా బాధ కలిగితే శరీరం అంతా స్పందిస్తుంది. ఇది చివరికి మన్నని తిరిగి మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ జీవితంలో ఉన్నవా ప్రజెంటు, లేదంటే ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మానుసారమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి నిత్య జీవానికి వారసులుగా చేసి అక్కడ నివసింపచేసేటటువంటి తర్పిది కలిగినటువంటి ఈ జీవితంలో ఉన్నావా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. శరీర మూలంగా జన్మించిన జీవితంలోనే ఉన్నావా, లేదంటే మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మని అభిషేకంతో ఆత్మ నడిపింపుతో జీవించే ఆత్మానుసారమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా? ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. శరీర మూలంగా జన్మిస్తే వాక్యం సెలవిస్తుంది, మన్నని తిరిగి మట్టిలోకి వెళ్తుంది. ఇది పరలోకానికి వెళ్ళదు, నిత్యజీవలోకానికి వెళ్ళదు, దేవుని సంతోషపరచదు, ఇక దేవునికి అవమానం కలిగించే విధంగా, దేవుని గాయపరిచి దుఃఖపరిచే విధంగా ఉంటుంది ఈ శరీరానుసారమైన జీవితం. కానీ ప్రపంచంలో 95% ఈ శరీరానుసారమైన జీవితంలో జీవించే వ్యక్తులే ఆయా సమాజాల్లో, ఆయా గృహాల్లో, ఆయా మందిరాల్లో ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి చాలా విచారం అన్నమాట, చాలా బాధ, చాలా దుఃఖం. వీళ్ళు ఎప్పుడు ఆత్మానుసారమైన జీవితంలోకి వస్తారు, ఎప్పుడు నాతో అనుసంధానమైన జీవితంలో వీరు జీవిస్తారు, ఎప్పుడు వీరికి మారు మనసు, ఎప్పుడు వీళ్ళు పాపాలు క్షమించబడాలి, ఎప్పుడు వీళ్ళు ఆత్మ రక్షింపబడి ఆత్మచేత అభిషేకించబడి నా ద్వారా జీవించే జీవితం వీరు జీవిస్తారు. అందుకని యోహాను భక్తుడు అంటున్నాడు, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారునికి లోకానికి పంపెను. మనము దేవుని ప్రేమించటమని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనట్టుకు తన కుమారుని పంపెను. ఇందులో దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమ వెల్లడి అగుచున్నది అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి శరీరానుసారమైన జీవితంలో ఉన్నామా, ఆత్మానుసారమైన జీవితంలో ఉన్నామా? శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము అనగా నరకము, నిత్య నరకాగ్ని. ఆత్మానుసారమైన జీవితము జీవమును, సమాధానము, ప్రతి క్షణము పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి శరీరానుసారైన మనస్సు మనం కలిగి ఉంటే పరలోకానికి, మనకి, నిత్య లోకానికి, మనకి, మోక్షానికి ఎటువంటి సంబంధం ఉండదు. నువ్వు బాగా డబ్బు సంపాదించవచ్చు, భూములు సంపాదించవచ్చు, వెండి బంగారాలు, సిరి సంపదలు, ధనధాన్యాలు, పేరు ప్రఖ్యాతులు, పరువు ప్రతిష్టలు అన్నీ నువ్వు సంపాదించవచ్చు. కానీ అన్నీ సంపాదించి అన్ని సుఖాలు అనుభవించిన వాడు, ఆ పరిసయ్యుడు, ఆ ధనవంతి ఎక్కడికి వెళ్ళాడంటే నిత్య నరకాగ్నికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కేకల బొబ్బలు ఎడుతున్నాడు. ఇంకా నాకు ఇంకా 5 సహోదరులు భూమి మీద ఉండిపోయారని వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తున్నాడు. ఒక్క
చిటికిన వేలుతో ఒక్క నీటి చుక్క నా నాలిక మీద వేసినోడు ఉంటే చాలు, నీ రొమ్మున అనుకున్న లాజను ఒక్కసారి పంపించు, ఒక్క చుక్క చాలు అన్నాడు. ఎంత ధనవంతుడు, ఎంత ఐశ్వర్యవంతుడు, ఎంత సుఖాలు సౌఖ్యాలు మంచి కంఫర్ట్ అనేటువంటి జీవితాన్ని అనుభవించిన వాడికి ఒక్క నీటి చుక్క దొరకట్లేదు అక్కడికి వెళ్ళేసరికి. తండ్రి అబ్రహామా, ఈ యొక్క మంటల్లో అగ్నిల్లోని చాలా వేతన పడుతున్నాను, దయచేసి అంటున్నాడు. ఇక అక్కడ కనికను చూపించే ప్రసక్తే లేదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి శరీరానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం. అందుకే రోమ 8:12-13 ఉంది, కాబట్టి శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు. దేవుని స్తోత్రం. మనం ఏమైనా రుణపడిపోయామా? అమ్మో, నేను శరీరంతో చేసినటువంటి రుణాలు నేను తీర్చుకోవాలి, ఎక్కువ పాపం చేయాలి, ఎక్కువ వ్యసనాలకు గురవ్వాలి, ఎక్కువగా పాపానికి జీతమైన మరణానికి నరకానికి వెళ్ళాలన్నట ప్రయాసపడుతున్నమాట. సహోదరులారా, శరీరానికి నువ్వేనా బాకీ అయిపోయావా? రుణపడిపోయి ఉన్నావా? దాన్ని తీర్చడానిక నీ పరుగులు, దాన్ని తీర్చడానిక నీ యొక్క శక్తి, బలము, జ్ఞానమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగంటూ రెండో మాట అంటున్నాడు, నీవు శరీరానుసారంగా జీవించవలసి ఉండాలనుకుంటే నీవు ఏమవుతావట? మీరు ఒకవేళ శరీరానుసారంగా జీవించడమే మా ధ్యేయం, శరీరాన్ని అనుసరించి శరీర కోరికలు, శరీరచ్చలు, శరీరాశలు, దురాశలు ఇవి కలిగి ఉండడమే మా జీవిత ధ్యేయం అనుకుంటే మీరు త్వరలో శారీరకంగా చావలసిన వారు ఉన్నారు. నిత్యము యుగయుగాలు అంతములైనటువంటి నరకాగ్నిలో మీరు చస్తూ బ్రతుకుతూ జీవించవలసిన జీవితం కోసం మీరు అది చూస్ చేసుకున్నారు, దాన్ని మీరు ఎన్నుకున్నారు అని ఇక్కడ వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. పరలోకం ఎంతమంది కావాలంటే అందరూ చేతులు ఎత్తేస్తారు, కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారంటే శరీరానుసారమైన జీవితంలో ఉండి పరలోకం కావాలని కోరుకుంటారు. దేవుని స్తోత్రం. ఓ ధనవంతుడు వచ్చాడు కదా, యవనస్తుడు, వాడికి డబ్బు ఉంది, అందం ఉంది, చురుకుతనం ఉంది, మంచి శక్తి, సామర్థ్యం, బలం ఉన్నాయి. వాడు ఏం కోరుకున్నాడంటే, నాకు తిండికి కానీ, బట్టకు కానీ, నివాసానికి కానీ ఏ లోటు లేదు, మంచి యవనంలో ఉన్నాను, అందగాడిని, మంచి చురుకైన వాడిని, నేను బాగా సుఖపడాలి, ఈ లోకమే శాశ్వతం అనుకొని నేను నిత్య జీవాన్ని పొందడానికి ఏ మంచి కార్యమో చేయాలంటున్నాడు. మరి అసలు నీకు మంచి అంటే తెలుసురా? ఏ మంచి కార్యం అంటున్నావు? సద్బోధకుడు అన్నాడు. అరే సద్బోధకుడు నువ్వు ఎలా గుర్తించావు? మంచి కార్యం ఏముంది ఈ లోకంలో? నువ్వు ఏ మంచి కార్యం చేస్తే నువ్వు ఆ నిత్య జీవ లోకానికి వెళ్తావు? మంచివాడు ఒక్కడే, మంచివాడైన దేవుడే నీ జీవితంలో ఒక మంచి కార్యం చేశాడు. ఏంటంటే ఆయనతో జీవించి, ఆయన కుమారుడిగా, కుమార్తెగా, ఆయన సింహాసనం మీద, ఆయన తొడ మీద కూర్చొని, ఆయనకు రొమ్మున ఆనుకొని, ఆయన కౌగిలించుకొని ముద్దులాడేటటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఇంకా అంతకంటే మంచి కార్యము లేదు. దేవుని స్తోత్రం. దేవుడొక్కడే మంచివాడు, దేవుడొక్కడే సద్బోధకుడు, ఆయనకంటే మంచి వ్యక్తి లేడు. నువ్వు ఏ మంచి కార్యం చేస్తున్నా నీవు పరలోకానికి, నిత్యలోకానికి, మోక్షానికి వెళ్ళవు. వాడు ఇంకా తరికిస్తున్నాడు. ఏంటి నీకు కొదువా? నీకు డబ్బు ఎక్కువైపోయింది, కొవ్వు ఎక్కువైపోయింది, కాబట్టి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇచ్చేయి, పరలోకమందు నీకు ధనం కలుగుతుంది, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నీకు నిత్య జీవాన్ని ఉచితంగా ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. వాడు మిక్కిలి ధనవంతుడట. ఆ యవనస్తుడు వ్యసన పడుతూ, దుఃఖపడుతూ, కంట తడి పెట్టుకుంటూ వెళ్ళిపోయాడట. దేవుని స్తోత్రం. కాబట్టి నేను మన జీవితంలో ఏదో జీవిస్తున్నాం అంటే జీవిస్తున్నాం, బ్రతికేస్తున్నాం అంటే బ్రతికేస్తున్నాం, తిండి ఉంది, బట్ట ఉంది, నివాసం ఉంది, వాహనాలు ఉన్నాయి, ఏసీ రూమ్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ ఏ సెకండ్లో ఎక్కడ ఎలా చనిపోతే తిరిగి నువ్వు పరలోకానికి, నిత్యజీవ లోకానికి వెళ్ళేటటువంటి స్థితిని నువ్వు కలిగి ఉన్నావు అంటాడు. అందుకే ప్రభు అని ఒక మనుషుడు లోకమంతా సంపాదించేసుకొని తన ప్రాణాన్ని నష్టపరుచుకుంటే, తన ప్రాణానికి సరైన న్యాయం చేయకుంటే, తన ప్రాణానికి ఒక మంచి నిత్యజీవ గృహం ఏర్పాటు చేయకపోతే నువ్వు బ్రతికినా చచ్చినా ఒకటే అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే ఒక మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? మన శరీరంలో ఉన్న అందం కానీ, ఆరోగ్యం కానీ, టాలెంట్స్ కానీ, జ్ఞానం కానీ ఇవేమైనా నీకు పరలోకానికి తీసుకొని వెళ్తాయా? నీ ప్రాణానికి ప్రతిగా నువ్వేమి ఇవ్వగలవు? ఇదిగో నా ప్రాణం కంటే ఇది విలువైంది అనేది ఇవ్వగలవా? దేవుని స్తోత్రం.
హృదయాన్ని దేవుడికి ఇస్తే నీ ప్రాణానికి క్షేమకరమైనటువంటి సంతోష ఆనంద సమాధాన నెమ్మదితో కూడిన లోకాన్ని ఆయన ఉచితంగా నీకు ఇస్తున్నాడు. ఆయన నీకు తండ్రి, ఆయన నీకు తల్లి, ఆయన నీకు వైద్యుడు, కాపరి, సంరక్షకుడు, పోషకుడిగా ఉండి నిన్ను హత్తుకొని కంటికి రెప్పలా నిన్ను కాచి కాపాడుకునేటటువంటి ఆ ప్రభువు నీకు ఇచ్చే వాగ్దానాలు చాలా విలువైనవి. వెండి కంటే, బంగారం కంటే, ఈ లోక సంబంధమైన అన్ని విలువైన వాటి కంటే దేవునితో అనుసంధానమై దేవుని సన్నిధిని మన హృదయంలో జీవితాల కుటుంబంలో అనుభవించడం కంటే గొప్ప ఐశ్వర్యం కానీ, గొప్ప జ్ఞానం కానీ, గొప్ప శక్తి బలం కానీ ఇంకొకటి లేదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం ఏమైనా శరీరానికి అప్పు తీరుస్తున్నామా, రుణస్థులం అయిపోయామా? ఎవరిదైనా వడ్డీ తెచ్చుకుంటాం, ఏ లోన్ కానీ లేదా రూపాయి వడ్డీ, 2 రూపాయల వడ్డీలు తెచ్చుకుంటాం. సంవత్సరానికి ఒకసారి కడతాం, నెల కట్టాలా? గట్టి చెప్పాలి. నెలాఖరికి వస్తుందంటే, ఆ డేట్ వస్తుందంటే మన గుండెలు ఎలా ఉంటాయండి? వీళ్ళు ఇంటి మీదకి వచ్చి తిట్టేస్తారు, మాకు ఇక పరువు వంచరు, మీరు మనుషులా పశువులా, కడుపుకి ఏం తింటున్నారు, తీసుకున్నప్పుడు ఉన్నటువంటి ఆ చురుకుతనం, తీసుకున్నప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క మంచిగా మాట్లాడే విధానం ఇచ్చేటప్పుడు లేవా మీకు అని చాలా హెరాస్మెంట్ చేస్తారు. కావాలని అందరికి వినబడినట్లుగా తిడుతుంటారు. అది చాలా అవమానకరంగా ఉంటుంది. అలాగే మనం ఒకవేళ ఈ శరీరానికి రుణస్థులం అయిపోయి దాన్ని తీర్చలేక గాబరా పడిపోతూ ఈ పాపాలు, ఈ వ్యసనాలు, ఈ బలహీనతలు, ఈ త్రాగుడు, వ్యభిచారం, జారత్వం, దొంగతనం, మోసం, అబద్ధాలు, అన్యాయం, అక్రమం, అవినీతి అంతా నువ్వు చేస్తున్నావని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఒకవేళ శరీరానుసారంగా ప్రవర్తించవలసిన స్థితినే నువ్వు కోరుకుంటే నీవు చావవలసిన వ్యక్తిగా ఉన్నావంటే కేవలం భౌతికమైన శరీర సంబంధమైన చావు గురించే కాదు, నిత్యము నరకాగ్నిలో నువ్వు చచ్చిపోయి మొరపెట్టి గింజుకునేటటువంటి స్థితి నీకు ఉంటుంది. అది నువ్వు సెలెక్ట్ చేసుకున్నావని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే 2 కొరింథీ 4వ అధ్యాయము కాదు, 1 కొరింథీ 15లో ఏముందంటే 50వ వచనంలో, రక్త మాంసములు, సహోదరులారా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. అంటే శరీరం అన్నమాట. ఈ రక్త మాంసాలు కలిగిన, ఈ ఎముకలు గూడి కలిగిన ఈ శరీరము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరదు. చదవండి. అదేమో అక్షయమైన లోకం, శరీరమేమో క్షయమైపోయేది. ఓ రోజు స్నానం చేయకపోతే, బ్రష్ చేయకపోతే, వారం రోజులు స్నానం చేయకపోతే మన శరీరము క్షయమైపోయేది. తిండి పెట్టకపోతే నీరసం అయిపోద్ది, సొమ్మసిల్లిపోతాం. స్నానం చేయకపోతే కంపు కొడతాం, దుర్వాసన. అలాగే చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, అవయవాలు పాడైపోయినప్పుడు కుళ్ళు వాసన వస్తాం. ఒళ్ళంతా పుల్లు వచ్చేసి ఎక్కడికక్కడ ఇడిపోద్ది. ఈ క్షయమైపోయి కుళ్ళిపోయి కంపు కొట్టే శరీరము అక్షయమైనటువంటి నిత్య జీవ పరలోకంలోకి ఇది వెళ్ళడానికి దేవుడు అనుమతించడు. దేవుని స్తోత్రం. మరి దేనికోసం ఈ అందం, దేనికోసం ఈ శక్తి, దేనికోసం ఈ జ్ఞానం అంటే ఈ జానడ పొట్ట కోసం తప్పించి ఇంక దేనికి పనికిరాదు, శరీర సంబంధమైనటువంటి సాధకం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవని చెప్తూ, క్షయమైపోయి ఈ శరీరము అక్షయతను ధరించుకోదు, మత్స్యమైపోయి ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనదు. మారు మనసు పొంది, రక్షణ పొంది, చనిపోయి సమాధి చేయబడితే రెండవ రాకడలో కడబూర మ్రోగినప్పుడు, మధ్యాకాశాన్ని ప్రభు వచ్చినప్పుడు మహిమ శరీరంతో లేచి మహిమ వస్త్రాలు ధరించుకొని పరలోకానికి వెళ్తాం. అది దేవుడు సెలెక్ట్ చేసినటువంటి క్రమం. ఈ మట్టి శరీరంతో, ఈ కంపు హృదయంతో మనం పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి చేరడం అసంభవం అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే భక్తుడైనటువంటి పౌలు గారు అంటున్నారు, కాబట్టి మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం. కాబట్టి క్షణమాత్రముండు మా చులకన శ్రమ అంతకంతకు నిత్యమైన మహిమ భారముతో నింపబడుతుంది అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. పౌలు గారంటే
యేసు ప్రభు కోసం తన శరీరాన్ని, తన జీవితాన్ని, తన ప్రతీదీ సమర్పించుకున్న సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి ఆ సేవకుడు ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. ఆయన తర్వాతే పేతురు, యాకోబు, యోహాను ఎవరైనా సరే. నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు నా శరీరమందు నేను జీవించుచున్న నా జీవితము నా కొరకు తాను అర్పించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాస మూలముగా నేను జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఏం చెప్తాడంటే, కాబట్టి మేము అధైర్యపడము. ఎవరెన్ని కొరడా దెబ్బలు కొట్టినా, బెత్తాలు దెబ్బలు కొట్టినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని జాగరాలు చేసినా, మమ్మల్ని కర్రలతో హింసించిన, కొడాలతో హింసించిన, చెరసాల్లో పెట్టి మాకు తిండి పెట్టకపోయినా, ఉపవాసాలుండి ప్రయాణాలు జాగరాలు చేస్తున్నా మేము అధైర్యపడము. ఎందుకంటే మా బాహ్య పురుషుడు అనగా మా శరీరము కృషించిపోతున్న మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎందుకు అలా జరుగుతుందంటే, మేము ఈ దృశ్యమైన వాటిని చూడము, ఈ బాహ్య నేత్రాలతో దృశ్యమైన వాటిని చూడము, కానీ అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తాం, ఇంట్రెస్ట్గా చూస్తాం. అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూస్తున్నాం. కాబట్టి క్షణమాత్రం ఉండి చులకన శ్రమ. ఎక్కడికి వెళ్ళినా ఆయన గాయాలే, ఎక్కడికి వెళ్ళినా కొరడా దెబ్బలే, రాళ్ళ దెబ్బలే, బెత్తం దెబ్బలే, ఎన్నోసార్లు వస్త్రాలు చిరిగిపోయినట్లుగా, రక్తాలు కారినట్టుగా కొట్టి, చెరసాలు వేసి, సంఖ్యలతో ఆ బొండ వేసి బిగించినా సరే, ఈయన చెప్తున్న మాటలు ఏంటంటే, లోపల ఆత్మానుసారమైన జీవితం ఉంది కాబట్టి, ఆత్మ అభిషేకం ఉంది కాబట్టి మేము అధైర్యపడము. మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నది. ఎందుకంటే మేము ఈ శరీరానుసారమైన, లోకానుసారమైనటువంటి కళతో మేము చూడం. కాబట్టి దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచి కనుగొంటున్నాం. కాబట్టి క్షణమాత్రముండి ఈ చులకన శ్రమ అంతకంతకు నిత్యమైన భారమును కలిగిస్తున్నాయని చెప్తూ చివరి ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏంటంటే, దృశ్యమైనవి అనిత్యములు. నీ కంటికి కనిపించేవన్నీ కూడా నిత్యమైనవి కాదు, అనిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు. దేవుని స్తోత్రం. నీలో ఉన్న ఆత్మ నిత్యం జీవిస్తుంది. మంచిగా జీవిస్తే పరలోకంలో, చెడ్డగా జీవిస్తే నరకంలో. దేనికైనా నిత్యమే, అది నిత్యజీవం, ఇది నిత్య నరకం. కాబట్టి దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవే నిత్యములు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏది నిత్యమంటే దేవుడి నిత్యము, పరలోకము నిత్యము, దేవునికి ఇచ్చిన రక్షణ నిత్యము, నువ్వు పొందబోయే జీవము నిత్యము, అలాగే నువ్వు కలిగి ఉన్న దేవుని సన్నిధి నిత్యము. అలాగే లోకంలో ఆశలన్నీ గతించిపోతాయి, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిత్యము జీవిస్తూనే ఉంటాడు. ఈ లోకంలో దేవుడు మంచి ఆయుష్ ఇస్తాడు, 3-4 తరాలు చూసే విధంగా నీకు మంచి ఆరోగ్యము, శక్తి, జ్ఞానము, బలము, ఆయుష్ ఇస్తాడు. అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యము జీవించేటటువంటి అంతము లేని కోట్లు సంవత్సరాలు గతించిన అంతము లేని జీవితం దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే శరీర సంబంధకమైన సాధనము కొంచెం మట్టుకే ప్రయోజనం అంట. శరీర సంబంధమైన సాధకం, జాగ్రత్త వినాలి. శరీర సంబంధమైన యొక్క జీవితం అంట. సాధకం అంటే అభ్యాసం. శరీర సంబంధమైన అభ్యాసము, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనము. కానీ ఆత్మ సంబంధమైన సాధకము నిత్యము అది మనకి ప్రయోజనం. శరీర సంబంధమైన సాధకం అంటే, జాగ్రత్త వినండి, అందంగా ఉండాలని రకరకాల పెర్ఫ్యూమ్స్, రకరకాల హెయిర్ స్టైల్స్, హెయిర్కి సంబంధించింది, చర్మానికి సంబంధించింది, అందానికి సంబంధించింది, గ్లోవింగ్కి సంబంధించింది శరీర సంబంధమైన సాధకం స్త్రీలకి. పురుషులకి బాడీ బిల్డింగు, 6 ప్యాక్, 8 ప్యాక్, నెక్స్ట్ ఏదో కరాటే, కుంఫు, జూడో, ఇలాగా మంచి మంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని శరీర సంబంధం మంచి బాడీ బిల్డింగ్ చేసి బాడీ బిల్డర్ లాగా మంచి షేపులు సంపాదించడం. అలాగే చదువు కోసం బాగా చదివి బాగా జ్ఞానము, తెలివి, వివేకాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం. ఇక్కడేమో ఆరోగ్యము, శరీర సౌష్ఠము, ఇక్కడేమో అందము, సౌందర్యము, అక్కడేమో ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. ఇవి చేయడం తప్పని నేను అనట్లేదు,
కానీ ఈ సాధకము ఈ లోక శరీర సంబంధమైన దానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ దైవభక్తి ఇహ సంబంధమైనటువంటి జీవితానికి, పర సంబంధమైన జీవితానికి, రాబోయే దినాల్లో మనం పొందబోయే నిత్య జీవానికి అది వాగ్దానముతో కూడినదైనందున అది అన్నిటికంటే గొప్ప ప్రయోజనకరమై ఉందని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి శరీర సంబంధమైన జీవితం మనం చేసుకుంటున్నామా, లేదంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము ఎన్నుకుంటున్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఏ వయసులో ఉన్నా సరే, నువ్వు చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, కూలి పనికి వెళ్ళినా, తాపి పనికి వెళ్ళినా, రాయి పనికి వెళ్ళినా, ఏ పనైనా సరే శక్తి లోపం లేకుండా నువ్వు చేయి. నీ యజమాని దగ్గర కష్టపడి సంపాదించి చేతులతో మంచి పని చేసుకో అని చెప్తున్నాడు. దాంతోపాటు ఏముండాలంటే నీ హృదయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ఛానలు ఉండాలి. అది ఆత్మ సంబంధమైన ఆ నిత్య జీవానికి సంబంధించినటువంటి జీవితం కూడా నీలో అది కొనసాగుతూ ఉండాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ శరీర సంబంధకమైన సాధకము దైవభక్తి, ఇది వాగ్దానంతో కూడినదైనందున ఇది ఈ లోక సంబంధమైన దానికి, రాబోయే లోక సంబంధమైన దానికి ఇది ఎంతో మనకి ప్రయోజనకరంగా ఉందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అయితే నువ్వు దేవుని అంగీకరించావా, దేవుని విశ్వసించావా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తనను ఎందరు అంగీకరించరు అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించును. వారు దేవుని మూలంగా పుట్టిన వారే కానీ శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను, రక్తము వలనైనను పుట్టినవారు కారు. నువ్వు ఆత్మానుసారమైన జీవితం జీవిస్తే రక్త సంబంధం వైపు నువ్వు చూడవు. శరీర సంబంధమైన కోరికలు, ఆలోచనలు గురించి నువ్వు ఆలోచించవు. వాళ్ళు శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనా పుట్టినవారు కారట. శరీరేచ్ఛల వలన మనం ఈ లోకంలో జన్మిస్తున్నాం. మనుషులకు ఇష్టాన్ని తీర్చుకోవడం ద్వారా మనం ఈ లోకంలో జన్మిస్తున్నాం. ఇలాగ ఉండదట. నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధాలు, నా ఇంటి పేరు, నా కులమోలు, ఈ విధంగా ఈ జీవితం ఉండదట. ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితంలో. శరీరానుసారమైన జీవితం అయితే మా ఇంటి పేరు గలవారు, మా కులపోలు, మా బంధువులు, మా రక్త సంబంధాలు, ఇది దేవునిలో చెల్లవు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే తను అంగీకరించిన వారు అనగా దేవుని మూలంగా పుట్టినవారట, వారు శరీరేచ్ఛల వలన పుట్టినవారు కాదు, వాళ్ళ ఆత్మ మూలంగా జన్మించిన వారు. శరీరేచ్ఛలు అంటే తల్లిదండ్రుల యొక్క శరీర కోరికల వల్ల పుట్టినవారు కాదు, వాళ్ళ స్వభావం కలిగిన వారు కాదు. మనుష్యేచ్ఛల వల్ల అంటే మనుషులకు ఇష్టమైన జీవితం ఏదే ఉంటుందంటే పాపం, వ్యసనం, బలహీనతలు ఎక్కువ ఇష్టపడతారు. అటువంటి జీవితం కూడా వారిలో ఉండదు. మూడోది, రక్తం వలనైనా పుట్టినవారు కాదంటే ఏ రక్తం అంటే శరీరంలో భార్య భర్తల రక్తం ద్వారా పుట్టి వారి యొక్క పోలికలు, వారి యొక్క ఆ జీన్స్తో వారిలాగా ప్రవర్తించే జీవితం వారిలో ఉండదు. దేవుని మూలంగా పుట్టినవారు, దేవుని ఆత్మ మూలంగా పుట్టినవారు ఈ మూడు లేనివారిగా ఉంటారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. వారు దేవుని మూలంగా పుట్టినవారే కానీ శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను, రక్తం వలనైనను పుట్టినవారు కారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. యేసుప్రభువు ఎలా పుట్టారు? శరీరేచ్ఛలు బట్టి పుట్టారా? మరియమ్మ యోసేపు కలయిక వల్ల పుట్టారా? మనుషులు తీర్చుకునే ఇచ్చల వల్ల ఆయన పుట్టాడా? లేదంటే ఆ భార్య భర్తల రక్తం ద్వారా పుట్టాడు ఈ లోకంలో? ఎలా పుట్టాడు ఆయన? పరిశుద్ధాత్మ ద్వారా. ఒక నీతిమంతురాలు, ఒక ప్రార్థనాపరులు ఎన్నడూ పురుషుని ముఖాన్ని ఎరగనది. వివాహంకి ముందు ప్రదానం కూడా అయిపోయిందట. నేను ఎన్నడూ ఏ పురుషుని ముఖం ఎరగనే అంటుంది. అంటే తన భర్త ముఖం కూడా, కాబోయే భర్త ముఖం కూడా చూసిందా? మరి అంత ధైర్యంగా దేవుని దూత ఎదుటి ఎలా చెప్పగలుగుతుందంటే యోసేపుతో ప్రదానం చేయబడినా సరే యోసేపు యొక్క ముఖాన్ని, యోసేపు యొక్క శరీరాన్ని ఆమె పర్టికులర్గా ఎప్పుడు కూడా చూడలేదన్నమాట. అంత పవిత్రాలు, అంత పరిశుద్ధురాలైనటువంటి ఆ కన్యకను దేవుడు తన కుమారుడిని ఆమె గర్భంలో పెట్టి లోకానికి పంపించాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా జన్మించాడు, శరీరం మూలంగా జన్మించలేదు. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మనం కనుగొన్నట్లుగా
ఆయనను మనము కనుగొంటిమి. ధర్మశాస్త్రం మోషే వలన కలిగింది, కానీ కృపా సమాధానం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగిందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి దేవుని అంగీకరించిన వారు, మారు మనసు రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఇంటి పేరుని బట్టి, కులాన్ని బట్టి కానీ, రక్త సంబంధాన్ని బట్టి కానీ, చుట్టారకాలు బట్టి కానీ స్నేహము చేయకూడదు. ఒకసారి యేసుప్రభు ఒక గదిలో బోధిస్తున్నారు. అమ్మ నాన్న వచ్చారు, చెల్లెళ్ళు తమ్ముళ్ళు వచ్చారు. ఒకడు చాలా హ్యాపీగా వచ్చాడు, లోపలికి వచ్చి, అయ్యా మీ అమ్మ నాన్న మీ చెల్లెళ్ళు మీ తమ్ముళ్ళు వచ్చారండి, మీరు చాలా కాలం అయిపోయిందంట మీ మీద బెంగతో ఈ దగ్గరికి వచ్చారని, వారు ప్రయాణం చేసి వచ్చారని చాలా సంతోషంగా చెప్తే, ఆ చెప్పినోడితో అంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి అని తన శిష్యుల వైపు చూసి, ఇదిగో నేను పిలవగానే నన్ను వెంబడించిన నా తండ్రి చిత్తాన్ని, నా చిత్తాన్ని నెరవేరుస్తున్న వీరు నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడు, నా స్నేహితుడు, నా కుమారుడు అని చెప్తున్నాడు. అంటే ప్రభు దేనికి ఎక్కువ శరీర సంబంధమైన జీవితానికి విలువిస్తాడా, ఆత్మ సంబంధమైన జీవితానికి విలువిస్తాడా? సొంత తల్లి తండ్రి, సొంత తోబుట్టినటువంటి చెల్లెళ్ళు తమ్ముళ్ళు వస్తేనే ఎవరు నాకు తల్లి, ఎవరు నాకు తండ్రి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా స్నేహితుడు అని తన్ను పిలవగానే వెంబడించినటువంటి ఆ పేతురు, యాకోబు, యోహాను మిగతా శిష్యుల వైపు చూసి, ఆ స్త్రీల వైపు చూసి, ఆ యవనస్తుల వైపు చూసి, ఆ చిన్నపిల్లల వైపు చూసి, వీరు నా తల్లి, వీరు నా తండ్రి, వీరు నా సహోదరుడు, వీరు నా స్నేహితులు. కాబట్టి మనం ఎలాగుంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, ఎలాగుంటే ఆయన సన్నిధి మన హృదయంలో జీవిస్తుంది, ఎలాగుంటే మనం దేవునితో అనుసంధానం అవుతామంటే శరీర సంబంధమైనటువంటి జీవితం కాదు, ఆత్మ సంబంధమైన జీవితం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా జీవించవలసి వస్తే మీరు చావాల్సిన వారు ఉన్నారు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన మీరు దేవుళ్ళలో జీవిస్తారని అంటున్నారు. ఏం చెప్తున్నాడండి? నీలో ఉన్న ఆత్మచేత శరీర క్రియలను చంపాలని చెప్తున్నాడు. ఆత్మచేత శరీర క్రియలు చంపిన మీరు దేవునిలో జన్మిస్తారు, జీవిస్తారు, దేవుని సన్నిధి మీరు అనుభవిస్తారు, క్షేమంగా పరలోక నిత్యలోకానికి వెళ్ళి తండ్రి రొమ్మున అనుకొని మీరు ప్రియమైన బిడ్డలుగా మీరు ఎంపిక చేయబడతారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. అలాగే చూసినట్లయితే ఫిలిప్పీ 3:3 ఉంది, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించు వారము. శరీరాన్ని ఆస్పదం చేసుకోనకుండా ఆత్మనే మనము అనుగ్రహించినటువంటి దేవునికి లోబట్టు ద్వారా మనం హృదయానికి సున్నతి చేయబడింది. వాళ్ళకైతే శరీరానికి సున్నతి చేయబడింది, కానీ హృదయం లేదు. వాళ్ళకి హృదయంలో దేవుడు లేడు, వాక్యం లేదు, మారు మనసు లేదు, రక్షణ లేదు. ఈ శాస్త్రులకి, పరిసయ్యులకి, ప్రధాన యాజకులకి, యూదులకి. కానీ శరీరాన్ని ఆస్పదం చేసుకొనక ఆత్మచేత బోధించబడి ఆత్మను కలిగి ఉన్న మనమే నిజంగా దేవుని దృష్టిలో ఆత్మలో సున్నత పొందిన వారు, మనమే నిజంగా ప్రభుని ఆరాధిస్తున్నామని అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నారు. దేవుని స్తోత్రం. అలాగే పౌలు గారు అంటున్నారు, నా శరీరంలో మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును, నేను ఏదైతే చెయ్యాలనుకున్నా అది చేయలేకపోతున్నానో, చెయ్యొద్దనేది నేను చేస్తున్నాను, కాబట్టి ఇకను నేను చేసేది నేను కదా, నాలో ఉన్న పాపమే నన్ను ఆ విధంగా చేయిస్తుంది అంటున్నాడు. దేవుని స్తోత్రం. వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, దేవునితో మంచి అనుసంధానం లేకుండా నువ్వు శరీరంలో ఉంటూ దేవుని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించగలవా, ప్రార్థించగలవా, ఆయన వాక్యానికి విధేయత చూపించి వాక్యానుసారంగా జీవించగలవంటే పౌలు భక్తుడే అంటున్నాడు. ఇంత సంపూర్ణుడు, పరిపూర్ణుడు ఏమన్నా అంటే, నా శరీరంలో మంచిదేది నివసింపదు, నా ఆలోచనలు తలంపులు ఎప్పుడు మంచి ఉండవు. నాకు నేనుగా నాలో జీవిస్తే, ఆయన ఆత్మ అభిషేకం నాలో ఉంటే, ఆయన నడిపింపులో, ఆయన ప్రేరేపణలో, ఆయన యొక్క సన్నిధి ద్వారా నేను మంచిగా ఆలోచించగలను, మంచిగా జీవించగలను, మంచిగా జీవిస్తే అనేక మందిని మంచిలోకి నడిపించగలను. కాబట్టి ఏ వ్యక్తి కూడా దేవుని వాక్యాన్ని, ప్రార్థన పక్కన పెట్టి, పర్లేదండి నేను దేవునిలో చాలా విశ్వాసంగా ఉంటాను, నేను చాలా ప్రార్థనగా ప్రేయర్ఫుల్గా ఉంటాను, నేను చాలా ఆత్మీయంగా ఉంటాను, ఉద్యోగంగా ఉంటాను, నాకు మంచి విశ్వాసం ఉంది అని చెప్పడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే శరీరంలో ఆత్మ లేకుండా నువ్వు ఉట్టి శరీరంలో దేవుని ఆరాధిస్తే నీలో పాపము, వ్యసనం, బలహీనతలు నేను పుట్టగొడుగులా పుట్టుకొచ్చి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని అణిచివేస్తాయని దేవుని యొక్క వాక్యము
స్పష్టంగా సెలవిస్తుంది. అందుకే పౌలు భక్తి, నా శరీరం మంచిదేది నివసింపదు, నేను ఏదైతే చేయకూడదు అనుకున్నా అదే చేస్తున్నాను, చేయాలన్న మేలు నాకు తెలుసు చేయాలని, కానీ అది నేను చేయలేకపోతున్నాను. కాబట్టి నేను ఇచ్చయం పొంది నేను చేస్తానంటే అది చేసేది ఇక నేను కాదు, నాలో ఉన్న పాపమే నా చేత అలాగా చేయిస్తుందని ఆయన స్పష్టంగా సెలవిస్తున్నారు. అలాగే 2 కొరింథీ 5:16 ఉంది, ఏమనంటే కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరిని ఎరగమంటున్నారు. అపోస్తలులు ఏమన్నారంటే, కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరితో మేము సహవాసం చేయలేము, శరీర సంబంధమైన మాటలు మేము మాట్లాడలేము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరిని ఎరగము. యేసుక్రీస్తుని మేము శరీరరీతిగా ఎరిగి ఉన్నాం కొంతకాలం. చూడండి, ప్రభు దగ్గర కూడా అలా ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. లోక సంబంధమైన శరీరీతిగా ఎవరితో మేము సహవాసం చేయం, శరీరీతిగా ఎవరితో మాట్లాడడం, శరీరీతిగా మేము ఎవరిని ఎరగమని చెప్తూ యేసుక్రీస్తు ప్రభు వారితో కొంత శరీర సంబంధమైన ఆ జీవితం కొంతకాలం మేము జీవించాం. ఆ 33.5 సంవత్సరాలు కూడా యేసు ప్రభుతో మేము ఆయనతో తిన్నాము, ఆయనతో కలిసి భోంచేసాం, పడుకున్నాం, అలాగే దోణుల మీద ప్రయాణం చేసాం. ఆయన అనేక చోట బోధిస్తుంటే ఆయన శిష్యులుగా మేము ఉన్నాం. ఆయన మాట ఎలాగుంటుందో, ఆయన పలకరింపు ఎలాగుంటుందో, ఆయన ప్రార్థన ఎలాగుంటుందో, ఆయన సమర్పణ ఎలాగుంటుందో అన్నీ మాకు తెలుసు. ఆ శరీర సంబంధమైన జీవితంలో ఉన్న అవన్నీ కూడా మేము మర్చిపోయాం. యేసుక్రీస్తును శరీరీతిగా మేము ఎరిగి ఉన్నాను, ఇప్పుడు మేము అలా ఎరిగి ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపుడు ఉన్నాడు. ఆత్మస్వరూపుడిగా ఉన్నాన్ని ఆయన ఆత్మతోనే ఆరాధిస్తాం, ఆత్మతోనే వెంబడిస్తాం. శరీరీతిగా చిన్నోడు యోహాను ప్రార్థన చేస్తున్నాడు, యోహాను బాగున్నావా, ఈ పలకరింపులు ఉండవు. రొమ్మును ఆనుకొని ఉన్నవాడు ఎప్పుడు కూడా, అందరు శిష్యులు భయపడి దూరంగా ఉంటే యోహాను ఎప్పుడు కూడా యేసు ప్రభువుకు ఆనుకొని ఉంటాడు. చాలా ప్రియమైన వాడు. ఎవరి గురించి ఏదైనా మర్మం చెప్తే చెవిలో గుసగుసలాడుతాడు, ప్రభు ఎవరి గురించి ఆ మాట కొంచెం చెప్పవా అని కొంచెం రెక్కమంచి బాగా దగ్గరగా ఉన్నాడు. ఆ పద్మాసు దీపంలో పరవాసిగా ఉన్నప్పుడు ప్రభు యొక్క స్వరూపాన్ని చూసి సొమ్మసిల్లి పడిపోయాడు. దేవుని స్తోత్రం. 7 దీపస్తంభాలు, వాటి మధ్య ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అగ్నిజ్వాలల వంటి నేత్రాలు, అపరంజి వంటి పాదాలు, ఆయన స్వరమట విస్తారంగా పారుతున్న జలాల్లాగా ఉన్నాయంట. అది చూడగానే నేను చచ్చిన వాళ్ళగా కింద పడిపోయాను అన్నాడు. ఎవరండి? రొమ్మును ఆనుకున్నటువంటి ఈ ప్రియమైన శిష్యుడు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఆత్మస్వరూపుగా ఉన్నాడు. కాబట్టి శరీరీతిగా ఆయన ఎరుగుతాం, ఆయన మాట ఎలాగుంటుందో, ఆయన ప్రేమ ఎలాగుంటుందో, ఆయన పలక అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం అది ఆయన సంధిలో మేము జ్ఞాపకం చేసుకోం. ఆత్మానుసాడు కాబట్టి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. ఆత్మానుసాడు కాబట్టి మనం ఆత్మ ద్వారానే ఆయనతో సన్నిహితమైన సంబంధం, స్నేహం కలిగి ఉంటామని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే పౌలు భక్తులు చెప్తున్నాడు, మేము శరీరదారులుగా ఉన్నా సరే శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట మహాదుర్గమును పడద్రోయి జారినంత శక్తిని మేము కలిగి ఉన్నాం అంటున్నాడు. మేము శరీరదారులుగా ఉన్నాం, శరీరదారులుగా ఉన్నంత మాత్రాన శరీర ప్రకారంగా మేము యుద్ధం చేయం. మన యుద్ధం ఎలా చేస్తాం? మనకి ఎవరితోనైనా గొడవ వచ్చింది అనుకోండి, వాళ్ళు బూతులు తిడుతుంటారు, నువ్వేమో శాపనార్థాలు పెడుతుంటావు. ఇటు నుంచి వాళ్ళు నోరు ఉపయోగించావు, నువ్వేం ఉపయోగించావు, నువ్వు నోరే ఉపయోగించు, ఆడికి నీకు తేడా ఏముంది? ఆడు కోపం వచ్చి దెబ్బ కొట్టి అంటే నువ్వు 100 దెబ్బలు కొడతావు ఆయన. వాళ్ళేదో కోడినో కుక్కనో అంకెట్టుకొని ఇంకెవరో తిడుతుంటే నిన్నే తిట్టాను నువ్వు తగువాడుతుంటావు వాళ్ళతో. దేవుని స్తోత్రం. మనము పోరాడినది శరీరాలతో కాదు, ఆకాశ మండలమందున దురాత్మ శక్తులతో, ప్రధానులతో మనం పోరాడుతున్న దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే మేము శరీరదారులుగా ఉన్నప్పటికీ కూడా శరీర ప్రకారంగా మేము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట మహాదుర్గములను కూడా పడద్రోయ జారినంత శక్తిని మేము కలిగి ఉన్నామని పౌలు భక్తుడు అంటున్నాడు. అలాగే చూసినట్లయితే మనము పోరాడినది శరీరాలతో కాదు. నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటే, నువ్వు నిజంగా మారు మనసు పొంది దేవునితో అనుసంధానమైన జీవితం నువ్వు కలిగి ఉంటే నీ తాలూకా పరిస్థితి ఎలాగుంటుందో ఇక్కడ రాయబడి ఉంది. చదవండి ఒకసారి. ఎఫెసీ 6:10-12 వచనాలు చదవాలి. మనం మనుషులతో పోరాడితే శరీరానుసారమైన జీవితంలో ఉన్నాం,
లేదంటే దేవుని ఆత్మ కలిగి ఆత్మతో పోరాడితే ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఉన్నామని ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. జాగ్రత్త వినండి, విశ్వాసులందరూ ఏం కలిగి ఉండాలటండి? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. శరీర సంబంధమైన బలం నోరు కాదు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. యాలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దేవుని స్తోత్రం. చూసావా, నీవు దేవుని బిడ్డగా ఉంటే ఇంతమంది శత్రువులు నీ కంటికి కనబడరు. వీరు నీ కంటికి కనబడకుండా నీ హృదయం మీద, నీ మనసు, నీ శరీరం మీద, నీ జీవితం భవిష్యత్తు మీద, నీ భర్త, నీ పిల్లల మీద, నీ భార్య, నీ పిల్లల మీద ఎంత దాడి ఉంది. ఎంత దాడి! 4 బెటాలియన్స్ ఉన్నారు. చూసారా, మనము పోరాడినది శరీరాలతో కాదు. అవతల నిన్ను తిడుతున్నాడంటే వాళ్ళు సైతాన్ వెళ్ళి నిన్ను తిట్టినట్లు చేస్తున్నాడు. సైతాన్ని కొట్టాలి కానీ ఈయన్ని కొట్టకూడదు. ఈయన కొడితాడు, ఇంకా చాలా పెద్ద బ్యాచ్ వచ్చేస్తుంది మన మీదకి. ఎదుటి వ్యక్తి మనం దూషించినా, మన మీద అసూయపడినా, మన మీద కుట్రలు కుతంత్రాలు చేసినా, దేవునికి అలాగే విశ్వాసులకి హాని కలిగించాడు ఎవడంటే సైతానుడు. వాడు ఆడు తాలూకా మనుషులు ఉపయోగించుకుంటాడు. వాడు ఆర్మీని, వాడు ఎయిర్ ఫోర్స్ని, వాడి నేవీని ఉపయోగించుకుంటాడు. దానికి మనం ఏం చేయాలంటే, తుదకు సహోదరులరా, దేవుని మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులగినట్లు ఆయన ఇచ్చేటటువంటి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎందుకనగా మనము పోరాడినది శరీరాలతో కాదు అని చదివి ఇప్పుడు చదవండి ఒక్కొక్కటి. ప్రధానులు అంటే వాళ్ళకి ప్రధానమంత్రులు ఉన్నారు. ఈ బ్యాచ్కి ప్రధానులు ఉన్నారు. ప్రధాన దూతలు వేరేగా ఉన్నారు, సాతాను దూతలు. వాళ్ళకి అధికారులు ఉన్నారు. ఆ అధికారులతోటి ప్రధానులతో, రెండోది అధికారులతో, ఆ ప్రస్తుత అంధకార సంబంధమైన ఈ లోకనాథులతో. ఈ లోకనాథులు అంటే భూరాజులు అనమాట. వీరిని కూడా ఆలే ప్రేరేపిస్తున్నారు. ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, అది చూడండి ఇంకా పైన, అదేంటంటే ఎయిర్ ఫోర్స్ అనమాట. అది ఎయిర్ ఫోర్స్ అంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ మీరు పోరాడుచున్నారు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబట్టకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలండి. దేవుని స్తోత్రం. చూసారా, శరీరానుసారులు శరీర విషయంలో మనస్తుంటారు. ప్రభు చెప్తున్నాడు, మొదటి మాటకి వెళ్దాం. శరీరం మూలముగా జన్మించినది శరీరము. నువ్వు ఇలా జన్మించి ఇలా జీవించాలనుకుంటే ఇదిగో ఈ ఎఫెక్ట్లన్నీ నీ మీద ఉంటాయి. అలాగే దేవుడిలోకి వచ్చినా ఉంటాయి, కానీ దేవుని యొక్క సర్వాంగ కవచం మన మీద ఉంది. దేవుడిచ్చిన ఆయుధాలు మనలో ఉన్నాయి. దేవుళ్ళు మనం శక్తిమంతులుగా ఉన్నాం కాబట్టి అవేవి కూడా ఒక్కటై వచ్చినా మనల్ని ఏమి కూడా చేయలేవు. కాబట్టి శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. నేను నా నోటంటే వచ్చే ప్రతి మాట కూడా ఆత్మయును జీవమునై ఉన్నదని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు దేవునిలో జన్మించి జీవిస్తారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా ఉపేక్షిస్తాయి. కాబట్టి మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరు. అప్పుడు మీ మీద పాపానికి మీ మీద అధికారం ఉండదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడి పరిశుద్ధ మాటలు మన అందరి వినికిల్లో, హృదయాల్లో నిరంతరంగా ఫలింపచేయునుగాక. ఆమేన్.